ఆడపిల్ల పుట్టి పెరిగి పెద్దయి పెళ్ళయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఈవెంట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఫెస్టివల్స్ కాకుండా అమ్మాయికంటూ ఒక రోజు ఇచ్చి ఇయర్లీ ఒక్కసారైనా సరే వాళ్ళ కోసం మంచిగా కొత్త బట్టలు తెచ్చి ఒడినించి వాళ్ళ కోసం చేసే పండగ ఒడిబియ్యము. అలాగే మన ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ ఆశీర్వాదాన్ని సెలబ్రేట్ చేసుకునే టైం అంటూ ఒకటి ఉంటుంది కదా, అదే ఈ ఒడిబియ్యము. ఈరోజు అయితే నాకు మమ్మీ అయితే ఒడిబియ్యం వస్తుంది. నాకు ఈ మమ్మీ ఎంతో అమ్మ అంతే. నాకు అమ్మతో పాటు మమ్మీ ఇద్దరు నాకు సమానమే. అలాగే నాకు చాలామంది పెద్దమ్మలు పెద్దనాన్నలు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా నాకు ఇయర్లీ ఇద్దరైనా సరే ఒడినించుతారు. కానీ ఇంకా చాలామందికి నేను ఇయర్లీ ఇంకా చాలామంది పిలిచినా సరే నా పనుల వల్ల నేనైతే వెళ్ళలేదు. కానీ ఇప్పుడైతే మాత్రము ఖచ్చితంగా వెళ్ళి ఫిక్స్ అయ్యాను వెళ్ళాలి అని అయితే మాత్రం. ఎందుకు అనంటే ఒడిబియ్యం అనేది ఎంత ఇంపార్టెన్స్ అర్థమైంది. అలాగే కొంతమంది నోట్లలో విన్నాను, ఎందుకు ఎప్పుడు అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు అమ్మాయిలు అని అయితే మాత్రం. తలుచుకుంటే తప్పేముంది చెప్పండి. మనకి కష్టం వచ్చినప్పుడు మనం వెనకాల నిలబడేది మన పుట్టిల్లు. అలాంటప్పుడు వాళ్ళని మనం ఎన్ని ఇయర్స్ అని వాళ్ళని పక్కన పెట్టాలి. అలానే వాళ్ళు మనము ఎక్కడున్నా సరే మనం మంచిగా ఉండాలని ఆశీర్వదించి వాళ్ళు కోరుకునే వాళ్ళు మన పుట్టింటి వాళ్ళు. అలాంటప్పుడు ఎన్ని ఇయర్స్ అని మనం అలాగే ఉండాలి చెప్పండి. అలాగే మనల్ని పట్టించుకొని వాళ్ళ కోసము మనం ఎక్కడున్నా సరే చెడిపోవాలని కోరుకునే వాళ్ళ కోసం ఎన్ని డేస్ అని మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇదైతే మాత్రం మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. పుట్టింటి గురించి నేను అనుకునేది